నమస్కారం సిసిసి ఛానల్ కి స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగలపాటి। ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు। ఓటరు తీర్పు ఈవీఎంలలో భద్రం। రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో భారీ బందోబస్తు। తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ సరాసరి 79.43%। రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 86.16% పోలింగ్। గుంబనంగా ఓటర్ మహారాజ్, సంబరంగా పార్టీ శ్రేణులు। కొలిక్కిరాని అంచనాలతో తలలు పట్టుకుంటున్న రాజకీయ పండితులు। గోదావరి ఓటర్ మహారాజ్ తిరుగులేని ప్రజా తీర్పు ఇచ్చారు। అంచనాలకు అందని విధంగా అభ్యర్థుల తలరాతలను రాయడంలో ఓటరు మరోసారి విజయం సాధించాడు। రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు। గోదావరి తీరంలో పోలింగ్ పర్వం ప్రశాంతంగా ముగిసింది। ఇప్పటి వరకు తీవ్ర ఉద్వేగం, ఉత్కంఠ, మనోవేదనకు గురైన ఓటర్ మహారాజు మౌనం విడలేదు। గుమ్మనంగానే ఓటర్లున్నారు। అయితే అటు పార్టీ శ్రేణుల్లో మాత్రం సంబరం అంతంత మాత్రంగానే ఉంది। పోలింగ్ సరళిని చూసిన వారందరూ ఆలోచనలో పడ్డారు। ఇంకా తేరుకోనేలేదు। నెల రోజుల ఎన్నికల పండుగ సందడిలో సత్తా చూపిన పార్టీ శ్రేణులంతా తాత్కాల విశ్రాంతికి ప్రాధాన్యమిచ్చారు। మాటల్లేవు, మాట్లాడుకోటాల్లేవు, పంతాలు పట్టింపులకు స్వస్తి చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు। నెల రోజులుగా వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ప్రచారాలు, రాయబారాలు, బుజ్జగింపులు, ఆత్మీయ కలయికలు, చేరికలు, సాదర స్వాగతాలు, సిఫార్సులు, మీడియా ప్రతినిధుల సమావేశాలు, బహిరంగ సభలు, రోడ్ షోలు, వార్డు పర్యటనలు, ఇంటింటా ప్రచారాలు, గడప గడపకు విజ్ఞప్తులు, జెండాలు, ఎజెండాలు, సూచనలు, సలహాలు, ఆరోపణలు, ప్రచారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు, దూషణలతో గతాలను తవ్వుకోవడం, వర్తమానాన్ని దెప్పపొడుచుకోవడం, భవిష్యత్తును ఎగతాళి చేసుకోవడం, జోస్యాలు చెప్పుకుంటూ ధీమాను వ్యక్తం చేయడం, కనిపించిన ఓటర్లకు భరోసా ఇవ్వడం, విజ్ఞప్తులు, హామీలు, వరాలు, ప్రలోభాలు, వదంతులు, శాపాలతో క్షణం తీరిక లేకుండా గడిచింది। ఓటర్ల జాబితాలతో, ఓటర్ల సిప్పులతో, ఉరుకులు పరుగులతో ఊరువాడ, పల్లె పట్నం అనే వ్యత్యాసం లేకుండా 5 ఏళ్లకొకసారి వచ్చే ఎన్నికల ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములైన ఓటర్లు అంతా కూడా సేద తీరుతున్నారు। ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించారు। పోలింగ్ ప్రక్రియకు ముందు ఒత్తిడిని జయించడానికా అన్న చందంగా 2 రోజుల నుంచి ఆఫ్ చేసిన సెల్ ఫోన్లు ఇంకా అదే మూడ్లో ఉంచేశారు। పార్టీ కార్యాలయాల్లో కూడా సందడి తగ్గిపోయింది। సార్వత్రిక ఎన్నికల వేళ వార్ వన్ సైడ్ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కూటమి నేతలు పేర్కొన్నారు। సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు। అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, ఆరండార్ పునరావాస కాలనీలు, రామన్నపాలెం పంచాయతీలో, రాయవరం దొన్లంకపాలెం పంచాయతీలో పెందూరు, ములకలగూడెం, కొత్తగూడెం, చొప్పకొండ పంచాయతీలో మద్రాతిగూడెం, కుటకరాయి, చొప్పకొండ, గంగవరం, దోన్లంక గ్రామాలకు చెందిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓటింగ్ను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు। నియోజకవర్గ ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు కోరారు। అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి గొడవలు, అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు। తూర్పుగోదావరి జిల్లాలో సరాసరి మొత్తం 79.43% పోలింగ్ జరిగింది। సార్వత్రిక ఎన్నికల సమరం 4వ దశలో తూర్పుగోదావరి జిల్లాలో సరాసరి మొత్తం 79.43% పోలింగ్ నమోదైంది। సుమారు 16,23,149 మంది ఓటర్లు ఉన్న రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు। భద్రతా సిబ్బంది 15,000 మందికి పైగా సేవలు అందించడం జరిగింది। ముందస్తు ప్రణాళికలో భాగంగా 151 రూట్లుగా విభజించి
సెక్టారు అధికారులను పోలీసు అధికారులను నియమించి సురక్షితమైన పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 375 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఈ కేంద్రంలో ప్రత్యేక నిఘా కొరకు మైక్రో అబ్జర్వర్లు వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు, జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం 83.78% కాగా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం 56.16%, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం 66.72% కాగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం 72.99%, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం 85.69% కాగా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం 80.31%, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం 85.10 పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. రాజమండ్రిలో ముందస్తుగానే కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు ఖాయమని చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో 13, 14, 15 వార్డులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టపాసులు, మందుగుండు సామాన్లు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి డాన్సులతో ఆనందాన్ని పంచుకున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ కృషి, చంద్రబాబు నాయుడు దూరపు ఆలోచనలు అన్నీ కలగలిపి గెలుపు ఖాయమని విజయ సంబరాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. మాజీ కార్పొరేటర్ కప్పల వెలుకుమారి, అబ్దుల్లా, ఈతలపాటి కృష్ణ, రవి, డాన్సూరి, రాంప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషించడం ఖాయం. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాగుంటారు. అదేవిధంగా మోడీ గారు ఆశీస్సులు మన కూటమికి ఉన్నాయి కాబట్టి మా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ఎంతో ప్రేమతో ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్కు ఓట్లు వేశారని, పిఠాపురం నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు అన్నారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల హోటల్ గోకుల్ గ్రాండ్స్లో జనసేన పార్టీ నాయకులతో కలిసి కొణిదెల నాగేంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తమకు ఎంతగానో సహకరించి అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లిన మాజీ ఎమ్మెల్యే వర్మకు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిల నాయకులు, కార్యకర్తలకు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్, మహేందర్ రెడ్డి, గంటా స్వరూప్, శంకర్ గౌడ్, పిల్లా శివశంకర్, కడార తమ్మయ్య నాయుడు, తెలగన్శెట్టి వెంకటేశ్వరరావు, బిఎన్ రాజు, జవ్వాది ప్రసాద్, బోనం రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడి ఓటేస్తారు, ఒక నాయకుడు కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేస్తారు. లవ్, ప్రేమ, ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రేమతో ఓటేసింది. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలని ఇంకా బాధ్యత పెరిగింది. అది కూడా ఇంకే కడియం మండలం కడియపులంక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కడియం మండలం కడియపులంక హరిహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ 7వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మార్గాన సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటరు తీర్పు ఈవీఎంలలో భద్రం. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో భారీ బందోబస్తు. తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ సరాసరి 79.43%. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 86.16% పోలింగ్. గుంబనంగా ఓటర్ మహారాజ్, సంబరంగా పార్టీ శ్రేణులు. కొలిక్కిరాని అంచనాలతో తలలు పట్టుకుంటున్న రాజకీయ పండితులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.